కొండమిరపకాయలు తీసుకొచ్చానండి, గుంటూరు నుంచి వస్తా. కొండమిరపకాయలు తీసుకొచ్చి వచ్చేటప్పుడు గుంటూరు నుంచి 12:30 అయింది. కాయలు కడిగి ఆరేస్తే బాగా ఆరిపోతాయి లేని నీళ్ళలో వేసి బాగా జాడిచ్చి వడపోత గిన్నెకి వేసాను అనమాట. మొత్తం శుభ్రం కడిగితే పచ్చడి బాగోదేమో అనుకున్నానండి. కడగకపోతే కడగకుండా ఎట్టా పడతారన్న తుడిచి పడదాము, కడిగితే పనికిరాదేమో అనుకున్నాను. కానీ కడగాలన్నారు. శుభ్రంగా కడిగి వడేసాను వడపోత గిన్నెకి. నీళ్ళని వేసి బాగా జాడిచ్చి, అది కాకుండా ఆడ చేతుల మీద వీళ్ళ చేతుల మీదుగా కింద పోసి ఉండదు చాట, అమ్మే చాట కూడా. ఆ ఇసుక బసుక ఉందేమోనని మొత్తం శుభ్రంగా కడిగేశాను. కడిగి బాగా పడేసాను. చింతకాయలు కూడా శుభ్రంగా నీళ్ళల్లో వేసేసి కడిగాను. అవి కూడా బాగా జాడిచ్చి అవి కూడా ఇంకో గిన్నెకి వేసాను. చింతకాయలు శుభ్రం కడిగి కాయలు బాగానే ఉన్నాయండి. చింతకాయలు మళ్ళీ నీట్గా ఉండి అయినా అవి కూడా శుభ్రం కడిగేసి అయ్యో గిన్నెకి కొన్ని ఇంకా బయట పంచలో ఒక లుంగి వేసి ఫ్యాన్ వేసి ఆరబోద్దామని పంచలో వచ్చాను. ఎక్కడ పోద్దాం? ఇట్లా బయట పంచలోకి వచ్చేదా? పంచలోకి వచ్చి అక్కడ ఒక లుంగి వేసానండి, పాత లుంగి పంచలో. పాత లుంగి టవల్ వేసాను, పాత టవల్ వేసి పోసాను. లుంగి కూడా కాదు, ఇది పాత టవల్ సరిపోద్దులే పెద్ద టవల్ అని దాని మీద పోసాను అన్నమాట. శుభ్రంగా బాగా ఫ్యాన్ గాలికి ఎండకి బాగా శుభ్రంగా ఆరిపోయినాయి మధ్యాహ్నానికి. కొన్ని మిరపకాయలు కూడా అట్టాగే తీసుకొచ్చి పోసాను. అయ్యో పక్కన ఆ చివర ఇవి పోసాను అన్నమాట పండు మిరపకాయలు. ఫ్యాన్ వేసాను పోసి. ఆ చివరి పోసి అవి కూడా పల్స్గా తీసాను అనమాట. ఫ్యాన్ గాలికి శుభ్రంగా ఆడిపోతాయి అని నిమ్మంతా లాగేసుద్దని, ఎండకి ఎండ కూడా అంటారు కదా అని మళ్ళీ నేను పంచలోనే పోసేస్తాను. అవి కూడా అయ్యో పక్క అటు పోసి అన్నం తినేసి పడుకున్నానండి. వచ్చేటప్పటికే 12:30 అయింది. ఇంకా బాగా స్పీడ్ పెట్టాను ఫ్యాను. 2 గంటలకల్లా బాగా ఆరిపోయినాయండి. శుభ్రంగా ఆరిపోయింది. కట్ట పెట్టేసి వచ్చి కొడుకుని లేచి అన్నం ఉడికి లేదనమాట. ఇంకా రైస్ కుక్కర్ పెట్టాను, అది ఉడుకుతుంది. అంతలో కానీ చింతకాయలు కాళ్ళన్నీ తొడాలన్నీ కోసేసాను, ఆరిపోయినాయి బాగా. ఈయన తొడాలు మొత్తం కోసేసాను అన్నమాట శుభ్రంగా. చాకు తీసుకెళ్ళి
అవి మొత్తం క్లీన్ చేసేసి బాగున్నాయండి. అయితే తొడాలు కూడా బాగా వస్తున్నాయి కట్ చేస్తుంటే చింతకాయలు. దీంతో సహా వచ్చేసింది అన్నమాట బాగా. చాలా టైం పట్టిందండి ఈ తొడాలు కోసుకోవడానికి కూడా, ఎక్కువసేపు పట్టింది. ఇంకా అవి తీసేసి చింతకాయలు అయిపోయినాయి. కొండమిరపకాయలు కూడా తొడాలు తీద్దామని దానికి ఒక గిన్నె పెట్టుకున్నాను. చింతకాయలు శుభ్రం చేసి అవి కూడా తొడాలు తీసేసా. బాగున్నాయి ఉన్నాయండి మిరపకాయలు కూడా, బాగా శుభ్రంగా ఆరిపోయి గట్టిగా ఉంది నీరు మీద. తొడాలు ఉన్నప్పుడు కడగచ్చు, కానీ తొడాలు తీసినా కడగకూడదంట. తొడాలతోనే కడిగి ఆరబోసి శుభ్రంగా ఆరిపోయినాక తొడాలు తీసాను అన్నమాట. ఇక సరిపోయిందండి ఆ రోజు 3:30 దాకా సరిపోయింది. ఆ పచ్చడి దంచుకొని తర్వాత మళ్ళీ లైవ్ పెట్టుకోవాల్సి వచ్చింది. అంత ముందు రోజు ఊరిపోతాను. కాయలు ఎర్రగా గట్టిగా బాగున్నాయి, నీట్గా. రేటు కూడా చాలా తీసుకున్నారు. కేజీ 70 రూపాయలు తీసుకున్నారు. మిరపకాయలు కూడా తీసేసాను శుభ్రంగా. అవి ఆరిపోయినాయి. ఇంకా రోలు శుభ్రం చేసి రోలు ఆరబెట్టాను. తులసి బాగా అంతకుముందే రోలు బాగా శుభ్రం చేసి ఆరబెట్టాను అన్నమాట. కొద్దిగా వేసి ముందు చింతకాయలు దంచాను. మిరపకాయలు దంచితే చింతకాయలు మంట వస్తుంది. 4 వేసి ఉప్పు పోసి బాగా దంచాను. పసుపు, మెంతులు అన్నీ వేసి కొంచెం వేసుకుంటా. బాగా ఉండేది నీట్గా చింతకాయలు. కొలిసి 2 కిలోలకి అరసాడు గ్లాసు ఉప్పు, 1 కిలోకి కొంచెం పసుపు అన్నీ వేసి దంచాను. ఎక్కువ వేయకుండా 4 కాయలు వేసుకుంటా దంచానండి చింతకాయలు. అట్లా కొద్దిగా పోసి ఆ బండ లేక నేను మొన్న కొనుక్కొచ్చిన రోడ్లో బండ ఉంటే ఆ బండతో దంచాను. రోడ్లు బాగానే ఉంది. పచ్చడి బండ తెచ్చుకొని కుదరట్లేదు. చింతకాయ తొక్కు అయిపోయిందండి దంచటం. పచ్చాగా దంచి తీసి జాడీలో వేద్దామని. మళ్ళీ 2వ రోజు 3వ రోజు దంచుకోవాలి శుభ్రంగా. అందుకని ఇంకా పచ్చాగా దంచేసి జాడీలో వేద్దాం. పచ్చగా వచ్చిందండి బాగా. పసుపు కొంచెం మెంతులు కూడా వేసి దంచాను. ఆ సీసాకు వచ్చి ఇంకో చిన్న దానికి వచ్చిందండి. బాగా పెట్టాను, నీరుగా ఉంది బాగా. ఇంకొకసారి దంచాలండి. దాన్ని దంచి గిన్నెతో వేసి పెడితే నీట్గా ఉంటుంది. అది పట్టదని ఇంకొకటి బరిలో పెట్టాను చిన్నదాంట్లో. ఆ
డబ్బాలో పెట్టా మిగిలింది. చింతకాయ పచ్చడి అయిపోయిందండి. దాంట్లో పొండి మిరపకాయలు దొక్కాలి మళ్ళీ. ఇంకా అంతవరకు అది రెండు తీసి పక్కన పెట్టాను. ఇంకా పొండి మిరపకాయలు వేసుకున్నాను కొంచెం కొంచెం. చింతకాయ పచ్చడి దాంట్లోకి ఇప్పుడు ఆ పొండి మిరపకాయలు పచ్చడి వచ్చాను. ఒక గ్లాసు ఉప్పు పోసాను. దానికి కూడా గ్లాసు ఉప్పు పోసి ఒక 1/2 కిలో చింతపండు వేసా 1.5 కిలో కాయలకి. మొత్తం అవి కూడా కచ్చా పచ్చా దంచేసాను. చింతపండు ఉప్పు పోసి అది కూడా కచ్చా పచ్చా దంచేద్దాంలే, చీకితే బాగా మళ్ళీ దంచుకోవచ్చు. కచ్చా పచ్చా దంచి అది కూడా అదొక చేసాక పెట్టేశాను. బాగా ఊరు ఉంటాయండి ఇప్పటికి. రేపో ఎల్లుండో మళ్ళీ శుభ్రంగా ఇది చేయాలి. 3 రోజులు అయిందనమాట అక్కడ చేసి. వీడియో అప్లోడ్ చేయలేదు. బాగా అది పెడితే బాగా నీరు వచ్చి శుభ్రంగా ఉంటుంది అనమాట. మొత్తం 2 సీసాలకి పెట్టేశానండి. చింతకాయ పండుమిరపకాయ రెండింటికి పెట్టాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.